ఒక వ్యక్తి దేవుని వాక్యముతో ఎప్పుడైతే సమ్మతి కలిగి ఉండే అనుభవాలు పొందలేడో ఆ వ్యక్తి జీవితంలో కుటుంబంలో ఎంతకాలం ఉన్నా కుటుంబంలో ఏ ఒక్కరితో సంతోషంగా ఉండలేడు. దేవుడి మందిరానికి వెళుతూనే ఉన్న మందిరంలో ఉన్న ఏ ఒక్కరితో కూడా సంతోషంగా ఎంతో కాలమో ఉండలేడు. నీవు కుటుంబంలో కానీ దేవుడి మందిరంలో కానీ నువ్వు ఎక్కడుంటే అక్కడ నీవు సంతోషము అందరితో సమాధానం కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి అంటే దేవుని వాక్యం ఉంటుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని వాక్యం అంటుంది. ఇద్దరు కూడి నడవాలంటే కలిసి నడవాలి అంటే సమ్మతిగా ఉండాలి, సమ్మతి కలగాలి. నీవు దేవునితో ఎప్పుడైతే సమ్మతిస్తావో అంటే వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తావో విన్నట్టుగానే ఉండి వినకపోవడం కాకుండా వాక్యాన్ని అంగీకరించే మనసు కలిగిన వ్యక్తివిగా ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడే మనుషులందరితో కూడా నీవు సంతోషంగా సమాధానకరంగా ఉండగలవు.